మై ఛానల్. సో ఈ రోజు ఎపిసోడ్ ఎట్లా అనిపించింది? అసలు డీమాన్ కి నిజంగా బ్యాడ్ లక్ అబ్బా. బ్యాడా అసలు ఆయనకు కంటిన్యూగా అదేమంటారు చూడు, గాశారం మంచిగా లేదు ఆయనకి. అందుకే అప్పుడు రీతు విషయంలో అట్లా అయింది, మొన్న పీక విషయంలో అలాగే అయింది, ఇప్పుడు కూడా అలాగే అయింది. ఆయనకి గెలిచేటోడే. ఇద్దరు బాగా ఆడారు, సూపర్ గా ఆడారు. టాస్క్ ఇద్దరు సేమ్ చేస్తూనే ఉన్నారు కరెక్ట్ గా. ఏంటంటే ఆయనకు ఆల్రెడీ ముందు నుంచి బ్యాక్ పెయిన్ ఉంది కాబట్టి అలా అయింది. కానీ ఇద్దరు మంచి పిల్లలు అబ్బా. ఇద్దరు ఇక్కడ కళ్యాణ్ బాధపడుతున్నాడు, అక్కడ డీమాన్ బాధపడుతున్నాడు. తర్వాత అసలు మనోడే కదా అయిందని డీమాన్ అనడం, కళ్యాణ్ కూడా బాధపడడం. సూపర్ అంటే సూపర్ అనిపించింది. కానీ నాకు ఒకటి నచ్చలే, తనుజ దగ్గర కెమెరా తిప్పాడు, తనుజ నవ్వుతుందబ్బా. ఎంత వరస్ట్ అబ్బా తనుజ. ఒక విన్నర్ మెటీరియల్ అనుకున్న ఆమె నవ్వుతుంది. దీనికి తనుజ పిఆర్ ఏమంటారు చెప్పండి? నవ్వుతుంది కాబట్టి వంగింది. ఏడుస్తే ఎందుకు వంగుతుంది? అక్కడ ఇమాన్యుయల్ ఏడవలేదు, ఎందుకంటే ఇమాన్యుయల్కి నచ్చలేదు డీమాన్ అలా అనడం, అది కూడా చెప్తా. అక్కడ ఇమాన్యుయల్ ఏడవలేదు, కానీ తనుజ నవ్వి తర్వాత ఏడ్చినట్టు యాక్షన్ చేసింది అబ్బా. మీరు ఎంతమంది గమనించారు ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. ఆమె నవ్వుతుంది. ఆమెకు డీమాన్ అంటే నచ్చట్లేదు, డీమాన్ పై పగ పెంచుకుంది. సో డీమాన్ పాపం పోయి మాట్లాడుతున్నా కూడా ఈమె కన్నింగ్ బిహేవియర్ అనేది మనకు లైవ్ లో చూపెట్టలేదు, కానీ సారీ ఎపిసోడ్ లో చూపెట్టలేదు, కానీ లైవ్ లో మొత్తం ఆమెకు దివ్య మీద పగ ఉంది, డీమాన్ మీద పగ ఉంది. ఫస్ట్ దివ్యాన్ని తీసేయాలి, తర్వాత డీమాన్ని తీసేయాలి. రీతు కళ్యాణ్ ఉండాలి. కళ్యాణ్ ఉండాలని కూడా లేదు, ఫస్ట్ రీతియే ఏదో పైకి కళ్యాణ్ అంటుంది తప్ప దివ్య కూడా ఒక సమయంలో అంటది. తనుజకి అసలు కళ్యాణ్ ఏదో అలా ఉంది అంతే, అక్కడ వేరే ఆప్షన్ లేదు కాబట్టి కళ్యాణ్ ఆప్షన్ అంతే. కానీ ఆమెకు ఒక దగ్గర కామనర్స్ ఇష్యూ కూడా తీసింది, సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ ఇష్యూ కూడా తీసింది. అది నేను నా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టా, చూడండి వీడియో. ఏమంటదంటే మనం ఇప్పుడు డీమాన్ని దివ్యని కళ్యాణ్ ఉంచితే ముగ్గురు వాళ్ళే అయిపోతారు, మనోళ్ళు ఒక్కరు కూడా ఉంటారు. మనోళ్ళని మనం కొట్టుకొని మనోళ్ళని మనం తీసేసుకుంటామా? ఇక్కడ వాళ్ళే ముగ్గురు ఉండిపోతారు కదా అన్న మాట తీస్తుంది. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ తీస్తుంది ఖచ్చితంగా. నాకు సరే ఈ వీడియో ప్లే చేస్తారనిపిస్తుంది నాకు. అట్లా మళ్ళీ డీమాన్ అంటే అసలు ఇష్టం లేదు. ఇప్పుడు రీతుకి 2 సార్లు డాగర్ ఇవ్వడం ఎందుకు? ఫస్ట్ భరణి ఇచ్చాడు, తర్వాత మళ్ళీ తనుజ ఇచ్చింది. దివ్య అదే పాయింట్ చేస్తుంది, ఎందుకు 2 సార్లు ఆమెకి ఇచ్చారు డాగరు అంటే, తనుజ నేను ఒకటేసారి ఇచ్చాను అంటది. లేదు, నువ్వు అంతకుముందు భరణి గారు ఇచ్చారు, తర్వాత నువ్వు ఇచ్చావు, దానివల్ల అట్లా అంటుంది. అసలు ఎందుకు ఇచ్చింది అంటే దానికి ఎన్నెన్నో చెప్తుంది తనుజ. నేను ఇవ్వలేదు, నీకు తెలుసు కదా నన్నే తీస్తాను, అలా ఎందుకు ఇచ్చావు అంటే డీమాన్ అనేది ఇస్తే నువ్వు రీతికి ఇచ్చిన నిన్నేది ఇస్తుంది. మరి కళ్యాణ్కి ఇవ్వాల్సింది కదా, కళ్యాణ్కి టఫ్ కాల్ ఇవ్వలే అంటది. తీస్తుందని తెలిసే ఇచ్చావా అని ఇక్కడ కావాలని తనుజ మనసు లోతుల్లో తీసుకొస్తుంది బయటకి. వరస్ట్ కదా అక్కడ. మరి దివ్య కరెక్టే మాట్లాడింది. కొంతమంది పిచ్చోళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే, అసలు దివ్య ఉండాల్సిన క్యాండిడేటే కాదు, వెళ్ళిపోవాలి అని. ఒక అమెరికాలో ఉండేట ఆమె వీడియోస్ చెప్తుంది. ఆమెకు సగం తెలివి ఉందో లేదో నాకు అర్థమైతలేదు. ఒకప్పుడు గౌతమ్ కూడా వెళ్ళిపోయేటోడే, కానీ మళ్ళీ ఒక అవకాశం వచ్చింది, రన్నర్ స్థాయికి వెళ్ళాడు. దివ్యాన్ని అలా అంటుంది, వెళ్ళిపోవాల్సిందని రీతుని అంటుంది. ఏంటంటే రీతుని అనద్దా? ఇప్పుడు 11th వీక్ ఇమ్యూనిటీ వచ్చింది, 12th వీక్ ఇమ్యూనిటీ వచ్చింది. ఇమ్యూనిటీ వచ్చిన వాళ్ళకి ఎందుకు ఇవ్వాలా అంటుంది. 2 వీక్స్ ఆమె ఫస్ట్ నుంచి అదే ఇమ్యూనిటీ గురించే మాట్లాడుతుంది. తనుజకైనా అదే చెప్పింది, ఇక్కడ కూడా అదే చెప్తుంది. కరెక్టే కదా అమ్మాయి చెప్పింది. ఆ అమ్మాయి మాట్లాడేది కరెక్ట్గా ఉంది. అప్పుడు ఎందుకు తప్పు పడుతున్నారు? రీతుని అనద్దా అంటే అంటది. అసలు తనుజాని రీతుని అసలు తప్పు పట్టినట్టుగా స్టోరీస్ పెట్టదామే. మొత్తం ఫేవరెటిజం. తనుజ ఎంత కన్నింగ్ గా బిహేవ్ చేస్తుంది, రీతు కూడా ఎంత కన్నింగ్ గా బిహేవ్ చేస్తుంది. అవెందుకు జనాలకు కళ్ళకు కనిపించట్లేవో నాకు అర్థమైతలేదప్ప. నిజంగా నాకు అర్థమైతలేదు వీళ్ళు ఎంత కన్నింగ్ గేమ్ ఆడుతున్నారో అనిపించింది నాకైతే నిజంగా. అది అయిపోయినా అసలు ఎవరిది కరెక్ట్ అనిపించింది, ఎంతవరకు కరెక్ట్ అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి. స్టార్టింగే మనకు అదే ఇక ముగ్గురు ఒక టాస్క్ పెడతాడు. సో అక్కడ తీసేయాలనగానే తనుజ అండ్ భరణి సుమనన్న కూర్చుంటారు. సో మన ముగ్గురమే, ఇంకా మనకి ఎవరు క్యాప్టెన్ అయినా కాకపోయినా మనకు అంత అవసరం లేదు, కాకపోతే నాకైతే ముగ్గురు ఉన్నారు అని చెప్తుంది తనుజ. సో ఇక్కడ 2 టైమ్స్ అయిన వాళ్ళని తీసేద్దాం అన్నట్టుగా చెప్తుంది ప్లాన్. తర్వాత భరణి దివ్య కళ్యాణ్కి ఇచ్చిన వర్కౌట్ అవ్వదు అని చెప్పేస్తుంది. భరణి గారు మీరు దివ్యకి కళ్యాణ్కి ఇచ్చిన కూడా వర్కౌట్ అవ్వదు అని చెప్తుంది. సో ఫస్ట్ డీమాన్ పిలుస్తారు. డీమాన్ పిలిస్తే సంజన, ఇమ్ము,
సంజన తర్వాత ఇమాన్యుయల్, తర్వాత ఎవరు అంటే దివ్య, తర్వాత కళ్యాణ్. వీళ్ళని తీసేస్తాను. ఫస్ట్ సంజన, తర్వాత ఇమాన్యుయల్, తర్వాత దివ్య, తర్వాత కళ్యాణ్ అంటాడు అనమాట. దివ్య ఎవరు తీస్తుంది? రీతు తీసిస్తుంది. సుమనన్న పోయి రీతుకు అడుగుతాడు. రీతుకు అడిగితే ఇక సుమనన్న ఫస్ట్ కత్తి తీసుకొని రీతుకి ఇస్తాడు. సంజనకి పొడుస్తుంది. ఫస్ట్ వీకే కెప్టెన్ అయ్యావు, అది కూడా సపోర్ట్తోనే అయ్యావు. మళ్ళా నీది బిలో ద బెల్ట్ వెళ్తున్నాయి నీ మాటలు ఫస్ట్ నుంచి. అలాగే డీమాన్ కెప్టెన్ ఉన్నప్పుడు ఎంగున్న అమ్మాయిలనే ఇది చేస్తావు అని అది అన్నావు. తర్వాత నన్ను పర్సనల్ గా తీసుకొని నన్ను అన్నావు. ఎప్పుడు కూడా నీకు బిలో ద బెల్ట్ వెళ్తాయి మాటలు అని చెప్పేస్తుంది అనమాట. 9 members తో బిలో ద బెల్ట్ వెళ్ళావు, ఒక ఇమాన్యుయల్ తో తప్ప అని చెప్తుంది. సో అట్లా అంటే ఇంకా పర్సనల్ గా వెళ్తావు అంటే ఇక్కడ సంజన ఏమంటదంటే హౌస్ లోకి వచ్చినాక పర్సనల్స్ ఏముండవు, అంతా ఆటే అన్నట్టుగా ఈమె చెప్తుంది. సో ఇక బాండ్స్ గురించి దాని గురించి ఇక వీళ్ళు రచ్చ మాట్లాడుకుంటారు. ఇంకా రీతు ఏమంటది, ఇలాంటి వాళ్ళ కోసం నేను హెయిర్ కట్, డాడీ షర్ట్ రిటర్న్ ఇస్తే నీకు శారీస్ వచ్చాయి అన్నట్టుగా చెప్తుంది. నిన్ను అన్నరో ఇంకా ఇమాన్యుయల్ కూడా మధ్యలోకి వస్తాడు. నిన్ను అన్న రోజు నుంచి నేను సంజన గారితో మాట్లాడట్లేదు, సంజన గారితో దూరంగా కూర్చుంటున్నా, నాకు నచ్చలేదు ఆ మాట అని చెప్పేసి ఈమె కూడా ఇన్వాల్వ్ అవుతాడు. ఇక్కడ ఏంటంటే సంజనకి హెయిర్ కట్ అయినా, కాఫీ అయినా, భరణి గారి అయినా, కాఫీ అయితే తాగుతూనే ఉంది. ఇవన్నీ ఎందుకు త్యాగం చేశారంటే వాళ్ళ పర్సనల్ వాళ్ళది కూడా బయట మంచిగా ఉండాలి. సో ఈమె హెయిర్ త్యాగం చేసిన ఈమె కూడా ఓట్స్ పడతాయి అని చెప్పేసి త్యాగం చేసేది తప్ప అక్కడ సంజన కోసం అస్సలు కాదు. సంజనకి అన్యాయం చేసింది బిగ్ బాస్. అసలు అనవసరంగా సంజనాని ఆ రోజు ఇంట్లో నుంచి తీసుకెళ్లడము తప్పే. తర్వాత ఒక 2 రోజుల నుంచి మళ్ళీ సీక్రెట్ రూమ్ నుంచి పంపిస్తే అయిపో. త్యాగం బీగం అని చెప్పేసి ఈమెను అన్యాయం చేసింది అనిపించింది 2 సార్లు. మొన్న ఫ్యామిలీ టైంలో, ఇప్పుడు ఈ టైంలో. అందుకే అందరు అవే వర్డ్స్ వాడుకుంటున్నారు. పాపం అనిపించింది భరణి. సో ధీమానికి ఇస్తాడు, ఒక్కడే ఉంటున్నావు, నీకు కంటెండర్స్ రావట్లేదని ఫీల్ అవుతున్నావు, ఒంటరిగా ఫీల్ అవుతున్నావు అని చెప్పేసి ఆయనకి ఇస్తే ఇక్కడ ఇమాన్యుయల్కి ఇస్తాడు. ఇమాన్యుయల్కి ఇచ్చి ఏమని చెప్పేది ఉండే అంటే డీమాను, అన్న నువ్వు నాకు స్ట్రాంగ్ కంటెండర్వి, సో నాకు నువ్వు ఉంటే నేను అవ్వలేను, సో అందుకే తీసేస్తున్నాడు. మొదటి నుంచి 3వ వారం 5వ వారం నుంచి తేవడం వల్ల ఇక్కడ తనుజ కూడా మధ్యలోకి వస్తుంది లైవ్ లో, అది ఇవ్వలేదు. సంజన గారు వచ్చిందే ఇచ్చారు. తనుజ కూడా చాలా గట్టిగా డీమాన్ మీదకి ఎగబడుతుంది. అవెందుకు తెస్తున్నావు, ఇవేం తెస్తున్నావు. తనుజని బ్యాట్ చేయడం ఇష్టం లేక ఏమో అవన్నీ తీస్తాడు. తనుజ కూడా ఎగబడుతుంది డీమాన్ పైన, అది ఎందుకో ఇవ్వలేదు మనకు. తర్వాత రీతు దివ్యని తీసేస్తుంది. ఇక్కడ దివ్య చాలా స్ట్రాంగ్ గా మాట్లాడింది, కరెక్ట్ మాట్లాడింది అనిపించింది నాకైతే. దివ్య భయపడి నన్ను నామినేట్ చేస్తున్నావు, సో నేను నీకు పోటీ అనుకుంటున్నావు, 11th వీక్ 12th వీక్ ఇమ్యూనిటీ బుద్ధున్నోడు ఎవడైనా నీకు ఇస్తాడా అంటే ఇక్కడ ఎవరికి బుద్ధి లేదా అని అన్నట్టుగా పక్కకు టర్న్ చేస్తుంది. తనుజ దివ్యని అడుగుతుంది, అదే మీకు ఫస్టే చెప్పేశాను అదటమాట. డీమాన్ ఇక్కడ డీమాన్ ఏంటంటే వరస్ట్ అబ్బా. డీమాను ఒకటే తిరిగి ఎవ్వరు వచ్చి అడిగినా కూడా నేను రీతుంది అని చెప్తూనే ఉంటాడు. ఎవ్వరు వచ్చి అడిగినా కూడా ఎందుకు నీకు అంతగానం. అక్కడ దివ్య కూడా చెప్తుంది, అరే డీమాన్ ఎందుకురా నువ్వు ఇంతగానం ఇదవుతున్నావు, నీకు మోరల్ సపోర్ట్ తప్ప ఎక్కడ సపోర్ట్ చేసింది, నీ ఇండివిజువల్ గేమ్ నువ్వు వాడు, ఇంకెన్ని రోజులు రీతు అంటావంటే అది అంతే అంటాడు. నీది నువ్వు ఆడు ఫస్ట్. నువ్వు కళ్యాణ్, ఇప్పుడు నువ్వు కళ్యాణ్ ఇది అంటే నీకు ఇస్తా అంటది, కళ్యాణ్ కూడా డీమాన్ ఇది అంటే ఇస్తా అంటది. మంచి మాట్లాడుతుంది దివ్య. కరెక్ట్, నీ ఆట నువ్వు ఆడు, లాస్ట్ వీక్సే కదా అని చెప్తుంది, మంచిగా చెప్తుంది. ఇంకా తనుజ ఇక్కడ కళ్యాణ్ ఇన్ఫ్లుయెన్స్ చేసుడు చూడు. మీ అమ్మ కన్నా నేనే ఎక్కువ కోరుకున్నా, మీ అమ్మ ఫీల్ అవుతుందో లేదో నేనే ఫీల్ అవుతాను నువ్వు క్యాప్టెన్ అవ్వకపోతే. ఈమె ఇన్ఫ్లుయెన్స్ ఈమెకి రీతు ఉండాలని ఉంది. ఏదన్నా వెరైటీ ఫాజులతో ఏదో పెడితే కళ్యాణ్ ఆడి రీతు గెలుతుంది అనుకుంది. యాక్చువల్లీ ఈమె కళ్యాణ్ అవ్వాలని ఏ కోశానా లేదు. ఇక్కడ ఏంటంటే డీమాన్తో ఆడితే ఓడిపోతావు అన్నట్టుగా చెప్తుంది, ఆమె ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కానీ ఇక్కడ కళ్యాణ్ మంచి స్టెప్ తీసుకున్నాడు. నేను స్ట్రాంగ్ కంటెస్టెంట్ తోని ఆడాలనుకున్నా, మనకి కంటెండర్ గా ఇవ్వట్లేదు అంటున్నాడు కదా, నేను అవకాశం ఇస్తున్నా, ఇప్పుడు వాడు నాతో ఆడాలనుకుంటున్నా, మేమిద్దరం ఆడతాం, పోటాపోటీగా ఆడతాం, గెలుస్తాం అంటే ఇక్కడ రీతు దొరికిండే ఛాన్స్ అని నేను కూడా అప్పుడు నేను అందుకే తీసా. అప్పుడు నేను తీసింది కరెక్ట్ అయితే ఇప్పుడు నువ్వు తీసింది కరెక్ట్, అప్పుడు నేను తీసిన తప్పు అయితే ఇప్పుడు నువ్వు తీసింది తప్పు, ఇవన్నీ చెప్తుంది. కానీ అప్పుడు ఫస్ట్ చాలా మంది ఉన్నారు అక్కడ, రామురాతోడు ఉన్నాడు, ఇమాన్యుయల్ ఉన్నారు, వీళ్ళందరినీ తప్పించి ఫస్ట్ కళ్యాణి తీయడం అయితే 100% రాంగే కదా. అక్కడ ఎందుకు అప్పటిది ఇప్పుడు గుర్తు చేసుకొని ఇంకా అనుకుంటా ఉంటారు. ఇక్కడ డీమాన్ కూడా ఎప్పుడుదో పాయింట్స్ తీయడం కన్నా నాకు నువ్వు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని ఒక మాట అంటే అయిపోయేది, అది అటుకు ఇది ఇటుకు.
అయితే ఇంకొకటి కెప్టెన్సీ రద్దు చేసే అవకాశం ఉంది మన కళ్యాణ్ పడాలది. ఎందుకంటే ఆ రెడ్ కార్డు చూపించి కెప్టెన్సీ తీసేస్తేనే నయం. ఎందుకంటే ఈ టైంలో ఓటింగ్ అనేది ఉండాలి కళ్యాణ్ పడాలకి. సో అదన్నమాట. ఈ రోజైతే మస్తు కుట్రలు జరిగినాయి అబ్బా. తనుజ అటు ఇటు ఏమన్నా తిప్పింది ఆ గేమ్. ఓసారి వాళ్ళని తీయాలంటది, ఓసారి వీళ్ళని తీయాలంటది. అసలు ఎంత ఆలోచిస్తుందో అనిపించింది నాకైతే. నిజంగా మాస్టర్ మైండ్ అబ్బా. కానీ ఆ నవ్వడం మాత్రం వరస్ట్ అబ్బా. మీకేమనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.